నీకు నీ భవిష్యత్తుకి మెసేజ్ పంపే అవకాశం ఉంటే. ఒకరోజు 15 ఏళ్ల బాలుడు తన ఇంటి అట్టిక్లో ఒక పాత ఫోన్ కనుగొంటాడు. సిమ్ లేదు, కాంటాక్ట్స్ లేవు, కానీ ఒక చాట్ మాత్రం ఉంది. మీ 2035. అతను ఆశ్చర్యంగా టైప్ చేస్తాడు, హలో. వెంటనే రిప్లై వస్తుంది, నేను ఎదురుచూస్తున్నాను. అతని గుండె వేగంగా కొట్టుకుంటుంది. అతను అడుగుతాడు, ఇది జోక్ ఆ? రిప్లై వస్తుంది, కాదు, నేనే. 10 సంవత్సరాల తర్వాత నువ్వే. అతను నవ్వుతాడు. కానీ వెంటనే మరో మెసేజ్ వస్తుంది, రేపు నీ బెస్ట్ ఫ్రెండ్ని నమ్మొద్దు. అతను షాక్ అవుతాడు. రేపు సైన్స్ ఫెయిర్. అతని పార్ట్నర్ అతని బెస్ట్ ఫ్రెండ్. మరుసటి రోజు అతని ఫ్రెండ్ ప్రాజెక్ట్ ఫైల్ మార్చి తన పేరుతో సబ్మిట్ చేస్తాడు. అన్నీ కూలిపోతాయి. షాక్లో అతను ఫోన్ తీసుకుని టైప్ చేస్తాడు, నువ్వు సరిగ్గా చెప్పావు. కానీ ఈసారి రిప్లై లేదు. చాట్ మాయం అవుతుంది. కాంటాక్ట్ కూడా కనిపించదు. ఫోన్ స్క్రీన్ మెల్లగా బ్లాక్ అవుతుంది. చివరి నోటిఫికేషన్ కనిపిస్తుంది, ఫ్యూచర్ చేంజ్డ్ సక్సెస్ఫుల్లీ. అంతే. ఫోన్ రీసెట్ అవుతుంది. అది ఎప్పుడూ వాడినట్టే లేదు.